సో గైస్ బోరుటో 2 బ్లూ ఓటెక్స్ చాప్టర్ 7 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. ఈ స్పాయిలర్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉన్నాయి. ఈ స్పాయిలర్స్ లో మనం అయితే చూడొచ్చు మన మిస్సుకి వర్సెస్ బోరుటో ఫైట్. కానీ ఈ ఫైట్ అయితే ఎక్కువసేపు జరగదు అనమాట. మన బోరుటో సింగిల్ హ్యాండ్లీ మిస్సుకి అయితే డిఫీట్ చేస్తాడు. అంతేకాదు మనం ఈ స్పాయిలర్స్ లో చూడొచ్చు మన జూరా ఉన్నాడు కదా, తనైతే బుక్ చదువుతున్నాడు ఎగ్జాక్ట్లీ లైక్ జిగెన్. అయితే మన చనిపోయిన జిగెన్ మెమరీస్ ఈ జూరా లోపలికి వస్తున్నాయో లేదో ఇది తెలుసుకోవడానికి మనం ఈ చాప్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ గైస్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరూ కూడా చెప్తున్నా, ఈ స్పాయిలర్స్ ఉన్నాయి కదా, దీని యొక్క పిక్స్ అయితే నేను మీకు చూపిలేను, కానీ చూపించకుండానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకా వెచ్చకుండా లెట్స్ స్టార్ట్ వీడియో. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకా వెచ్చకుండా లెట్స్ స్టార్ట్ వీడియో. సో మీ అందరు తెలిసిందే గైస్, లాస్ట్ టైం మన బోరుటో అయితే మన సార్దార్తో మాట్లాడడానికి విలేజ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తను మళ్ళీ వెళ్ళేటప్పుడు మన మిస్సుకి వచ్చేస్తాడు అనమాట బోరుటోతో ఫైట్ చేయడానికి. దాని తర్వాత వీళ్ళిద్దరు ఫైట్ చేస్తూ వేరే ప్లేస్ కి అయితే వెళ్తారు. అలాగే మన షికమారు కూడా చిన్న డౌట్ అయితే వచ్చింది అనమాట, అసలు నిజంగా కవాకినే బోరుటో అని చెప్పి. ఇక తనైతే నిజంగా అడిగేస్తారు బోరుటోని, నువ్వేనా బోరుటో ఉజుమాకి అని చెప్పి. సో ఇక్కడ వరకు అయితే ప్రీవియస్ చాప్టర్ లో జరిగింది. ఇంకా ఈ చాప్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ చాప్టర్ పేరు వచ్చేసి వేర్ అబౌట్స్ ఆఫ్ ద సన్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకైతే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. మీ అందరు తెలిసిందే ప్రీవియస్ చాప్టర్ లో ఒక సీన్ దగ్గర మన కవాకి ఇంకా మిస్సుకి నుంచొని ఉన్నారు. సో ఆ సీన్ ది చూపిస్తారు అనమాట. అక్కడ మన మిస్సుకి కవాకిని చూసి ఆలోచిస్తూ ఉంటాడు, తినే నా సన్, తినే నా జీవితంలోకి ఒక వెలుగుని తీసుకొచ్చాడు అని చెప్పి తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మన మిస్సుకి కొంచెం సాడ్ టైప్ లో ఉన్నాడు కదా, దాని తర్వాత బోరుటో వచ్చిన తర్వాత తనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇదైతే అక్కడ చెప్తున్నాడు అనమాట. దీని తర్వాత మనకైతే ఆ ఫైట్ ని చూపిస్తారు. ఇక అప్పుడే మన మిస్సుకి అయితే బోరుటో మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ముందు నుంచి మన బోరుటో నాతో కాదు నా షురుకెన్స్ ఫైట్ చేయమని కొన్ని షురుకెన్స్ అయితే వదులుతాడు. అటువైపు నుంచి మన మిస్సుకి అయితే తన పాముల్ని వదులుతాడు డిఫెన్స్ కోసం. ఆ పాముల నుంచి తప్పించుకోవడానికి మన బోరుటో అయితే ఫ్లయింగ్ రైజిన్ అయితే ఉపయోగిస్తాడు. దాంతో ఒక చెట్టు మీదకైతే టెలిపోర్ట్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత తనైతే అడుగుతాడు మన మిస్సుకిని, నేనైతే అనుకున్నా కవాకి వస్తాడు అని చెప్పి, కానీ నువ్వు వచ్చావేంటి అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన మిస్సుకి చెప్తాడు, లేదు నేను వాడిని కట్టి పడేసా, అయినా నేను కవాకి కన్నా స్ట్రాంగ్, నాతో ఫైట్ చేయని చెప్పి తను అంటాడు. అప్పుడు బోరుటో చెప్తాడు, లేదు మీ ఇద్దరైనా రావచ్చు, మీ ఇద్దరు వీక్, అయినా ఈ ఫైటింగ్ లోనే ఏ పాయింట్ లేదు, నువ్వు ఓడిపోతావు అని చెప్పి తనైతే చెప్తాడు. బై ద వే గైస్, దీనికి ఒఫిషియల్ ట్రాన్స్లేషన్ అయితే రాలా, నేను గూగుల్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నా, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒఫిషియల్ ట్రాన్స్లేషన్ లో కొంచెం వేరేగా ఉండొచ్చు. దాని తర్వాత మన మిస్సుకి అయితే తన సేజ్ మోడ్ ని ఉపయోగించి బ్రో చాలా క్లోన్స్ అయితే చేసేస్తాడు అనమాట. కానీ మన బోరుటో అయితే సింగిల్ హ్యాండ్లీ అన్ని క్లోన్స్ తో ఫైట్ చేస్తాడు. తను ఒక్క షాడో క్లోన్ కూడా ఉపయోగించడు, పైగా తన కార్మా ఎబిలిటీస్ కూడా ఉపయోగించాడు అనమాట. మన బోరుటో ఒక్కడే అన్ని షాడో క్లోన్స్ ని డిఫీట్ చేసేసిన తర్వాత మిస్సుకి దగ్గరికి వెళ్లి లైట్నింగ్ అటాక్ అయితే చేస్తాడు. దాంతో ఆ చుట్టుపక్కల మొత్తం అయితే ఒక స్మోక్ క్లౌడ్ అయితే వచ్చేసింది అనమాట. మిస్సుకి అసలు ఏమీ కనపడదు. దాంతో మన బోరుటో కత్తి తీసి మిస్సుకి గొంతు మీద పెడతాడు. అది చూసి మన మిస్సుకి షాక్. తను అనుకుంటూ ఉంటాడు, ఈడెందుకు నన్ను చంపకుండా ఆపాడని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మన బోరుటో మిస్సుకి చెప్తాడు, ఐ ఆమ్ యువర్ సన్. అది విని మన మిస్సుకి అయితే బోరుటో మీద కొన్ని పాములు అయితే వదులుతాడు అనమాట. దాని తర్వాత తను ఆలోచిస్తూ ఉంటాడు, నిజంగానే కవాకి నా సన్నా, ఎందుకంటే తన దగ్గర నుంచి నాకు ఆ ఫీల్ రావట్లేదని చెప్పి తనైతే అంటాడు. ఇంకా మన మిస్సుకి బోరుటోని అడుగుతాడు, నువ్వు నిజంగానే లార్డ్ 7 ని చంపేసావా ఏంటి అని చెప్పి తను అడుగుతాడు. దానికి రిప్లై ఇస్తూ మన బోరుటో చెప్తాడు, లేదు లార్డ్ 7 అయితే సేఫ్ గానే ఉన్నారు, తను ఇంకా చనిపోలేదని చెప్పి తను చెప్తాడు. సో దీన్ని బట్టి మీరైతే అర్థం చేసుకోవచ్చు గైస్, మన బోరుటో అయితే స్టిల్ కవాకిని స్ట్రెస్ చేస్తున్నాడు. ఎందుకంటే మన బోరుటో తెలుసు కవాకి కావాలంటే ఈ లోకంలో ఎవరైనా చంపేశాడు, కానీ నరుటోని చంపడని చెప్పి తను అనుకుంటున్నాడు. ఇంకా ఈ మాటలైతే మన ఈనో షికమారు వాళ్ళిద్దరు వింటారు. వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. అప్పుడే మన కవాకిని అయితే చూపిస్తారనమాట. తాడు ఇప్పుడే లెగుస్తాడు. లెగిసి తనైతే ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎలా పడిపోయా, ఈ మిస్సుకి చేసి ఉంటాడు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. బ్యాక్ ద మన షికమారు తనైతే చెప్తాడు, నువ్వు మిస్సుకి నుంచి కొంచెం దూరం రా అని చెప్పి తనైతే చెప్తాడు. దాని తర్వాత అసలు ఏం జరిగిందో మాకు చెప్పు అని చెప్పి తను అడుగుతాడు. మన బోరుటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు ఏడా యొక్క ఆమ్నిపోటెన్స్ గురించి, ప్లేసులు షిఫ్ట్ అయిపోయాక దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ మన బోరుటో అయితే ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు, అదేంటంటే వాళ్ళకి ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పినా వేస్ట్, ఎందుకంటే వాళ్ళు తొందరలోనే దీన్ని మళ్ళీ నమ్మాలా వద్దా మళ్ళీ మొదటికి అయితే వచ్చేస్తారు, ఎందుకంటే ఏడా ఒక ఆమ్నిపోటెన్స్ ఇలా పనిచేసిద్ది. అందుకని మన బోరుటో అయితే షికమారుకి చెప్తాడు, నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పబ్లిక్ చేయమాక అని చెప్పి తను చెప్తాడు. దాని తర్వాత షీన్ షిఫ్ట్ అయ్యి మన జూరా సింజు దగ్గరికి వెళ్ళిద్ది అనమాట, వాళ్ళ హైడౌట్. అక్కడ చూసుకుంటే మనోడు తాఫీగా కూర్చొని బ్రో బుక్ చదువుతున్నాడు, సేమ్ లైక్ మన జిగెన్. లిటరలీ ఆ పిక్ చూసి నేను షాక్ అయిపోయా బ్రో. ఎందుకంటే బ్రో ఒక చాప్టర్ అయింది, వాళ్ళు వచ్చి అప్పుడే వాళ్ళు ఒక బుక్కుల్ని కూడా చదివేస్తున్నారు నాలెడ్జ్ కోసం. సో ఈ టాపిక్ మీద నేను ఇంకా మాట్లాడాలనుకున్నా, కానీ మెయిన్ చాప్టర్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది అయిన తర్వాత నేను దాని గురించి మీకు డీటెయిల్ గా చెప్తాను. సో కానీ ఆ వీడియో అయితే మన మెయిన్ ఛానల్ వచ్చింది అనమాట. సో ఇది సెకండ్ ఛానల్. మెయిన్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు, నచ్చే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండి ల్యాండ్ బై బై.